'టాక్సిక్' ఇప్పుడే మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సో, మూవీ అయితే 'రాడ్ రంబోల్' అని చెప్పుకోవచ్చు. సో, యష్ గారు అసలు ఈ మూవీకి ఎలా టైమ్ ఇచ్చారో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావట్లేదనమాట. సో, ఒక లేడీని నమ్మి కూడా సో, చాలామంది లేడీ డైరెక్టర్స్ అయితే ఉంటారు కదా! సో, మంచిగా తీస్తారని చెప్పి నమ్ముంటారు నాకు తెలిసి. సో, 'రాడ్' అయితే దింపారు భయ్య. చూస్తున్నంత సేపయితే టార్చర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ టార్చర్ అనుకుంటే సెకండ్ హాఫ్ అయితే ఇంక నిద్రపోవచ్చనమాట. సో, ఫుల్‌గా అయితే ఫుల్ హెడ్‌ఏక్ అయితే వచ్చేసింది నాకైతే వచ్చేసరికి. సో, కోరుకొని వీడియో చేద్దామని చెప్పి ఇప్పుడైతే చేస్తున్నాననమాట. సో, 'రాడ్ రంబోల' అసలు స్టోరీ అయితే ఏముండదు భయ్య. సో, నరుక్కోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం తప్ప ఏముండదనమాట రొమాన్స్. సో, అది మినహాయింపేసి అసలు మూవీలో అయితే ఏముండదు. సో, నాకు నచ్చిందేందంటే మూవీ మొత్తం మీదైతే ఒకటే ఒకటి. అది కూడా ఏందంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనమాట. సో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంటే చాలా బాగుందనమాట. 'రవి బజూర్‌కి' అయితే మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో, అది మినహాయింపు అయితే మూవీలో అయితే ఏం లేదు భయ్య. మొత్తం డల్ అనమాట. ఈ సినిమాని నమ్మి 3 సంవత్సరాలయితే టైమ్ వేస్ట్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు యష్ గారైతే. అది కూడా తన పీక్ టైమ్ అనమాట ఇది. ఆఫ్టర్ 'కేజీఎఫ్' తర్వాతయితే 3 సంవత్సరాలకైతే ఈ మూవీ అయితే వచ్చిందనమాట. అసలు 3 సంవత్సరాలు ఎందుకిచ్చారో కూడా తెలీదు. అసలు ఆ టైం అవసరం లేదనమాట. ఆ 3 సంవత్సరాల టైము. సో, వృధాగా వేస్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో, ఇటువంటి సినిమాలయితే తీయొద్దన్న దయచేసి. సో, నీ మీదైతే మంచి ఒపీనియన్ అయితే ఉంది ప్రతి ఒక్కళ్ళకి గాను. ఇప్పుడైతే కంటెంట్ ఈస్ కింగ్ అనమాట. కంటెంట్ ఉంటేనే ఎంత పెద్ద హీరో అయినా సక్సెస్ అయితే అవుతాడనమాట. సో, కంటెంట్ లేనిదే ఏ సినిమా కూడా ఆడదనమాట. సో, అది భయ్య మూవీ యొక్క రివ్యూ వచ్చేసరికైతే. నాకైతే అసలు పూర్తిగా అయితే నచ్చలేదు. సో, మరి మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్‌లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో, నా రేటింగ్ వచ్చేసరికి 1.5 ఔట్ ఆఫ్ 5 అనమాట. సో, మరి మీరు చూసుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్‌లో తెలియజేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సో, అంతవరకు సెలవు.